హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు నేను మన ఇంట్లోనే రస్నా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా తెలియకపోతే ఒకసారి మీ ఇంట్లో ఆరెంజెస్ అవి ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చేస్తూ ఉంటాను అనమాట, అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇంకా మన ఇంట్లో లెమన్ ఉంటుంది కదా, అవి కూడా ఎక్కువ ఉన్నప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. నచ్చితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం లెమన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి ఇలా లెమన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అవి పాడైపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా పాడవకుండా ఉండాలంటే మనం ఇలా లెమన్ని కట్ చేసేసి ఫస్ట్ జ్యూస్ తీసేసుకోవాలండి. ఈ లెమన్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మాకు లెమన్ నేను ఎక్కువనే యూజ్ చేస్తానండి, మజ్జిగలో అది కలుపుకుంటాం. ఇంకా నిమ్మ సోడా అంటాం కదా, అది కూడా తాగుతాం, అది కూడా ఇష్టమే అన్నమాట. అందుకే లెమన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవేంటంటే పెద్ద కాయల వల్ల ఒకటి కట్ చేస్తాను, ఒక పిండి వేసుకుని ఇంకోటి ఫ్రిడ్జ్లో పెడుతుంటే అవేమో పాడైపోతున్నాయి అన్నమాట. ఇంక అందుకనే నేను మొత్తం ఎన్నున్నా లెమన్స్ ఇలా జ్యూస్ తీసేసుకుంటాను. నాకైతే ఇది మా అత్తయ్య గారు చెప్పారండి, ఇలా పెట్టుకుంటే పాడవదు అని. నేను ఇంక అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. లెమన్ అయితే కాస్ట్ మాకు ఇక్కడ 1 కేజీ వచ్చేసి 80 రూపీస్ ఉన్నాయండి. మరి ఇండియాలో ఎలా ఉన్నాయో తెలియదు. ఒక్కొక్కసారి తక్కువనే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చాలా రేటు ఉంటాయి. ఇలా మనం ఈ లెమన్స్ జ్యూస్ అంతా తీసేసుకున్న తర్వాత దీన్ని వడకట్టేసుకోవాలండి. ఇంకా ఈ తొక్కలను కూడా యూజ్ చేయొచ్చు. నిమ్మకాయ పచ్చడి కింద కూడా పెట్టుకుంటారు, కానీ మా ఇంట్లో ఎవరు తినం కదా, ఇంకా అది పెట్టనండి. లేకపోతే మనకి 1, 2 ఒకటి డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ ఇలా నిమ్మకాయ తొక్కలు పెట్టుకోవచ్చండి. స్మెల్ ఏమి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా జ్యూస్ అంతటిని వడకట్టేసుకుని మనం ఒక బాటిల్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు అది తీసుకుని కొంచెం కొంచెం వేసేసుకోవడమే, అంతే. మన కాయలు పలంగా పెట్టుకుంటే కన్నా ఇలా పెట్టుకుంటే మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి. ఇంకా మనం ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకుని మనకి ఎంత కావాలో అంత జ్యూస్ వేసేసుకోవడమే కదా, కాకపోతే మనం తీసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది, అంతే. ఇప్పుడైతే మనం ఆరెంజెస్తో రస్నా పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇలా ఆరెంజెస్ ఉంటాయి కదా మనకి, వాటిని కట్ చేసేసి జ్యూస్ తీసేసుకోవాలన్నమాట ఫస్ట్. మనకి మార్కెట్లో చాలా రకాల రస్నా పౌడర్స్ అయితే దొరుకుతాయండి, కానీ మన ఇంట్లో మనం చేసుకున్నది వేరు కదా. నేనైతే ఇది సెకండ్ టైం అండి ఇలా చేయడం. ఇలా చేసి మనం పౌడర్ చేసి ఇచ్చేసామనుకో పిల్లలే కలిపేసుకుంటారన్నమాట, అది వేసేసుకుని. ఇంకా అందులో షుగర్ కూడా ఏం వేసుకోక్కర్లేదు కదా, లేదంటే అస్తమాటు జ్యూస్ తీసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం ఈజీ అన్నమాట. ఒకసారి కష్టపడ్డామంటే తర్వాత కొంచెం సుఖపడతాం అన్నమాట. అది ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసేసుకోవాలండి. దాన్ని అందులో సీడ్స్ అవి ఏమీ లేకుండా వడకట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఎంత వచ్చిందని కొలుచుకుంటున్నాను. నాకైతే ఒక గ్లాస్కి కొంచెం ఎక్కువ వచ్చింది. ఇంకా అదైతే తాగేసామండి. ఇదైతే ఒక గ్లాస్తోనే చేశానమాట. ఒక గ్లాస్కి 1 గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కరగక్కర్లేదు, ఒకసారి బాగా కలిపేయాలి. అలా కలిపేసిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇది ఎండలో పెట్టకూడదు, మామూలుగా మన ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలన్నమాట. ఇది ఆరడానికి 3 డేస్ పడుతుంది. మధ్య మధ్యలో మనం ఒక రోజు ఒక 3 టైమ్స్ అయినా కలుపుతూ ఉండాలి. మనం ఆరెంజ్ ఒకటే కాదండి, ఏ ఫ్రూట్తో అయినా చేసుకోవచ్చు ఇలా రస్నా పౌడరు. ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇలా వస్తుందన్నమాట. ఇది నెక్స్ట్ డేకి నేను ఆఫ్టర్నూన్ అలా చేశాను, ప్రిపేర్ చేసి పెట్టానమాట ప్లేట్లో. అది నెక్స్ట్ డేకి ఇలా కొంచెం చిక్కపడుతుందన్నమాట. అలా ఒక 3 డేస్ మనం అలా కలుపుతూ ఉన్నాం అనుకో, ఫ్యాన్ గాలి దగ్గరే పెట్టాలండి, ఎండలో మాత్రం పెట్టకూడదే. అంతే, మనకి 3 డేస్ తర్వాత ఇలా వచ్చేస్తుంది, గట్టిగా అయిపోయింది కదా. దీన్ని మనం పౌడర్ చేసేసుకోవడమే, ఇంకా షుగర్ ఇంకా అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. పౌడర్ చేసేసుకుని మనం వాటర్లో మిక్స్ చేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీనే కదా, అంత కష్టపడక్కర్లేదు. మనం బయట కొనుక్కునే పౌడర్స్లో అయితే వాటిలో ఫుడ్ కలరు అది ఏదో ఒకటి కలుపుతారు కదా, మనమైతే ఏమీ కలుపుకోం. వీలైతే ఇలా చేసుకుని పెట్టుకుని మనం తాగితే మంచిదే. ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో చివరి వరకు చూసినందుకు. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.